హాయ్ అండి. ఏది ఏమైనా పల్లెటూరు అక్కడ ఇల్లు వాకిళ్ళు అందాలైతే వేరు కదండి. ఎర్లీ మార్నింగ్ వాళ్ళ పనులు ఏంటి అంటే వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకోవటం, మగవాళ్ళు వాళ్ళ పనులకు వాళ్ళు చేలోకి అది వెళ్ళిపోవటం, ఆడవాళ్ళు ఇంట్లో ముగ్గులు అవి వేసుకోవటం, తులసమ్మకి పూజ చేసుకోవటం, అండ్ ఏమన్నా ఇంట్లో కోళ్ళు అదే గీదెలు ఆవులు అలాంటివి ఉంటే వాటికి మేత వేసుకోవటం, అవన్నీ కప్పేసుకోవటం, కోడి పిల్లలు లాంటివి ఉంటే నెక్స్ట్ తర్వాత వంటకైతే వెళ్ళిపోవటం, ఇలాంటివే జరుగుతూ ఉంటాయి అనమాట. బ్యూటిఫుల్. సో అలాంటి ఒక విలేజ్కి అయితే వెళ్ళి చూద్దాం పదండి. హాయ్ అండి. ఒక విలేజ్కి అయితే నడిచి వెళ్తున్నాను. ఇక్కడైతే వీళ్ళంతా ఎవరో చేపలు పడుతున్నారు. సో చూస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి అయితే నడకైతే స్టార్ట్ చేశాను. ఇక్కడికైతే ఎలాంటి వెహికల్స్ అయితే ఉండవన్నమాట. ఓన్ వెహికల్స్ ఉంటే తప్ప ఏ ఫెసిలిటీస్ లేని విలేజ్ అనమాట. సో అలా నడుచుకుంటూ చెట్ల మధ్యగా వెళ్తే వెళ్ళాను. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఈ పందు అయితే పెంచుతున్నారు, ఒకటి రెండు అయినా సరే ఇంటికి. సో ఇదైతే చాలా పెద్ద పెద్దగా అనిపించినాయి. పూలు ఏంటి తామర పూలు అంట, అసలు ఎంత అందంగా ఉన్నాయో. ఎండగా ఉండటం వల్ల కనిపించడం మొగ్గలు అయిపోయినాయి. పల్లెటూరు కదండి, ప్రతి ఇంటికి చెట్లు ఇలాంటివి కామన్ కదా. పారిపోతున్నాయి. బుజ్జి బుజ్జి భలే ఉన్నాయి. అవునా, అంటే మీ పెంచి తర్వాత బయటకి ఇచ్చేస్తారు ఇంకా. అలాగా. వాటికి మేత ఎలా? అన్నం వేస్తారా? బియ్యం కూడా వేస్తారు. ఎన్నాళ్ళు అవి పెరగటానికి? మేతను బట్టండి. మేత అంటే సుమారుగా ఒక నెల అటు ఇటు. 6 నెలలకి 7 నెలలకి అందులో లేదు. మనకి ఇంక ఎక్కువ డబ్బులు కావాలంటే ఎంత అయితే 20,000 వస్తాయి. బాగానే ఉంది. మీరు ఎక్కడ తెస్తారు వీటిని? ఇవ్వాలండి. ఇవ్వాలా? అమ్మో చాలా పెద్దగా ఉంది. ఒకటి చదువుతున్నావా? ఫస్ట్ కాదా? ఏ స్కూల్లో? అమ్మో, ఇక్కడ ఈ తాతగారు అయితే పాపం నడవలేక చాలా ఇబ్బంది పడుతూ నడుస్తున్నారు. పాప కర్ర కూడా బెసికిపోతా పడిపోతూ ఉన్నారనమాట. ఇక పెద్ద వయసు వస్తే అంతే కదండి. ఈ క్లైమేట్ చూడండి, ఎక్సలెంట్గా అయితే అనిపించింది. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.